Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్స్ అయితే పడ్డాయి. అది ఎక్కడ పడ్డాయి, ఎలా పడ్డాయి తెలుసుకుందాము. ఎవరెవరు అప్లై చేయాలో కూడా తెలుసుకుందాము. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు కనుక ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దానికైతే వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకోటి ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆన్ ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఏవిఎన్ఎల్ ఈజ్ ఎ న్యూ డిఫెన్స్ పిఎస్యు హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో అయితే యూనిట్ ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. ఎంగేజ్డ్ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్. సో ఇక్కడ ఈ పార్ట్స్ని తయారు చేయని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ఉన్న కాంట్రాక్చువల్ పొజిషన్స్ని చూసుకుందాం. జూనియర్ మేనేజర్ మెకానికల్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 20లో 9 వేకెన్సీ అన్రిజర్వ్డ్. సో టోటల్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. జూనియర్ మేనేజర్ ప్రొడక్షన్స్, జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ క్వాలిటీ, జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్, జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్, జూనియర్ మేనేజర్ బిజినెస్ అనలిస్ట్, డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్, డిప్లొమా టెక్నీషియన్ మెటలర్జీ. సో ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, కేటగిరీ వైజ్గా మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో తెలియదు కాబట్టి మీరు చెక్ చేసుకోండి. డిప్లొమా టెక్నీషియన్లోనే 2 వేకెన్సీస్, అలాగే టూల్ డిజైన్ క్వాలిటీ ఇన్స్పెక్షన్స్, అసిస్టెంట్లో కాంట్రాక్ట్ హెచ్ఆర్, స్టోర్స్ అసిస్టెంట్లోనే కాంట్రాక్ట్ సెక్రటేరియల్, జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్, ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ పొజిషన్స్ అయితే వచ్చేసి 86 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చూసుకుని అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఫర్దర్గా ఇక్కడ పీడబ్ల్యూడి రిలేటెడ్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, చెక్ చేసుకోండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ మెకానికల్ అయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకాట్రానిక్స్ చేయాలి. ఎసెన్షియల్ అయితే చూడండి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. అండ్ జూనియర్ మేనేజర్లో కాంట్రాక్ట్ ప్రొడక్షన్ అయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, వీళ్ళు చెప్పిన వాటిలో అయితే డిగ్రీ ఉండాలని చెప్తున్నారు. సో దానికి కాంట్రాక్ట్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అండ్ ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ మెటలర్జీ వాటిలో ఉండాలి. జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విత్ 2 years MBA, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా స్పెషలైజేషన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఉండాలి. జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్లో బిజినెస్ అనలిస్ట్లో అయితే ఉంది. ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిప్లొమా టెక్నీషియన్ అయితే వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్. డిప్లొమా టెక్నీషియన్ అయితే వచ్చేసి డిప్లొమా ఇన్ మెటలర్జీ ఇంజనీరింగ్, బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. డిప్లొమా టెక్నీషియన్లోనే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. సో ఎలక్ట్రికల్ అయితే చూడండి, సో ఇన్కంబెంటెంట్ మస్ట్ హ్యావ్ 3 to 4 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్, ఎంఆర్ఎస్, ఎండిఎస్ సబ్స్టేషన్స్లో అయితే ఉంది. డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ టూల్ డిజైన్స్లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. మినిమం 1 year డిజైన్ మీద అయితే ఉండాలి. డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ డిజైన్లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. సో డిప్లొమా టెక్నీషియన్ కాంట్రాక్ట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అయితే వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి, సంబంధించిన వాటిలో డిప్లొమా ఉండాలి. సో అసిస్టెంట్ హెచ్ఆర్ అయితే వచ్చేసి డిగ్రీ ఫస్ట్ 1 year డిప్లొమా పర్సనల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఉండాలి. సో ఇక్కడ కాంటాక్ట్ స్టోర్స్ ఉంది చూడండి, ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ 1 year డిప్లొమా మెటీరియల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, వీటిలో డిప్లొమా అయితే ఉండాలి. సో కన్సర్న్ దాంట్లో డిప్లొమాస్ అయితే ఉండాలని చెప్తున్నారు, లేదా డిగ్రీస్ ఉండాలి. కాంట్రాక్ట్ సెక్రటేరియట్లో డిగ్రీ విత్ డిప్లొమా కమర్షియల్ ప్రాక్టీస్ అయితే ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ అసిస్టెంట్లో 3 years డిప్లొమా కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్, హెచ్ఎస్సి విత్ టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే 1 year గవర్నమెంట్ ఆర్ రిప్యూటెడ్ దాంట్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, సో ద క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వుడ్ మీన్ రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్ బీఈ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఉండాలి. 10+2+4 లేదా 10+2+5 సిస్టంలో కంప్లీట్ చేయాలి. ద క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకామ్ వాళ్ళైతే 10+2+3 సిస్టమ్ కానీ, లేదా ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి అలా ఫుల్ టైమ్ డిగ్రీలు ఈ ప్యాటర్న్లో ఉండాలి. డిప్లొమా వాళ్ళకి చూడండి
ఎంఎస్సి ఇట్లా చేసిన వాళ్ళు ఈ ప్యాటర్న్లో ఉండాలని చెప్తున్నారు. మీరు కనుక ఏది చేస్తే అది ఒకసారి చెక్ చేసుకోండి, ఆ ప్యాటర్న్ మీకు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అనేసి. అండ్ ఇక్కడ 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. సో ఏజ్ రిలాక్సేషన్ కాంట్రాక్ట్ వాళ్ళకైతే వర్తిస్తున్నాయి. ఇక్కడ రెమ్యూనరేషన్ చూడండి, జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్ 30,000, డిప్లొమా టెక్నీషియన్కి 23,000, అసిస్టెంట్కి 23, జూనియర్ అసిస్టెంట్కి 21,000 ఇలా డివైడ్ చేశారు. సో అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ కూడా వస్తాయని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి మీకు మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ దాన్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ బీటెక్ బీఈ వెయిటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంది. షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. అలాగే తర్వాత ఇంటర్వ్యూ ద్వారా 15 మార్క్స్ యాడ్ అవుతాయి. సో మీ మార్క్స్ బట్టి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టెర్మినేషన్ అయితే వచ్చేసి వీళ్ళు డిపెండ్స్ అపాన్ దట్ అవైలబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ బట్టి అయితే ఉంటాయి. సో హౌ టు అప్లై అయితే వచ్చేసి వెబ్సైట్లో AVNL అటాచ్ టు ద అనెక్సర్ A. హార్డ్ కాపీ ఆఫ్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద స్కానర్డ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎవిడెన్సెస్. వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, హార్డ్ కాపీ అయితే ఇచ్చారు. నేను చూపిస్తాను, దాన్ని ప్రింట్ అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, మీ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్నీ మీ సిగ్నేచర్ అయితే ఉండాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ ఉండి వీళ్ళకి పంపించాల్సిన అడ్రస్ చూడండి, ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించాలి. ఇక్కడ స్టార్ మార్క్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్, పోస్టల్ అడ్రస్ అని కూడా రాస్తున్నాను. సో మీకు ఈజీగా ఉంటుంది. పేజ్ నెంబర్ 11 దాంట్లో ఉంది ఫ్రెండ్స్ పోస్టల్ అడ్రస్. ద డిప్యూటీ జనరల్ మేనేజర్ HR ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం డిస్ట్రిక్ట్, సంగారెడ్డి, తెలంగాణ అయితే ఉంది. సూపర్ స్క్రైబింగ్. సో దానిపైన ఏం రాయాలంటే ద ఎన్వలప్ మీద పైన ఏం రాయాలంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్. దీనికి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, అది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఇది చెప్పినవి అన్ని పోస్టుల్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు 21 డేస్లో పంపించాలని చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ 300 రూపీస్ పే చేసేయాలి. సో అది కూడా SBI కలెక్ట్ PSU ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, మిస్సెల్లేనియస్ SC ST PW ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ అప్లికెంట్స్ ఆర్ ఎక్సెంప్టెడ్. సో వీళ్ళకైతే ఫీ లేదు, మిగతా వాళ్ళు 300 రూపీస్ కట్టాలి. SBI కలెక్ట్ ద్వారా అయితే కట్టాల్సి అయితే ఉంటుంది అని క్లియర్గా అయితే చెప్పారు. సో ఇక్కడ చూడండి, కిందకైతే వచ్చేస్తే కింద అప్లికేషన్ ఫామ్ ఉంది. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసేసి టు ద చీఫ్ అని చెప్పేసి అడ్రస్కి పంపించండి. దీన్ని ప్రింట్అవుట్ తీసుకునే సరిపోతుంది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికెంట్ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద బ్లాక్ లెటర్స్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయమని చెప్తున్నారు. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్ విత్ డిజబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, కంప్లీట్ పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్ ఫర్ ద కమ్యూనికేషన్ రాయండి. పర్మనెంట్ అడ్రస్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, 2 ప్రామినెంట్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా రాసేయండి. వెదర్ ద అప్లికేషన్ ఫీస్ పెయిడ్, SC ST PW ఆర్ ఎక్సెంప్టెడ్. సో మీరు ఈ కేటగిరీలో ఉన్నట్లయితే మాత్రం, ఎక్సెంప్షన్ ఉన్నారంటే మాత్రం ఎస్ పెట్టండి, లేదు నో అని పెడితే మాత్రం SBI కలెక్ట్ ద్వారా అయితే ఫీ పే చేయాలి. సో MRO నెంబర్, డేట్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే రాయండి. సో నెక్స్ట్ పోస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేశారో అవన్నీ రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్క్లోజర్స్ ఏమేమి లిస్ట్ పెడుతున్నారో ఒకవేళ మీరు పెట్టినట్లయితే ఎస్ పెట్టండి, ఒకవేళ పెట్టకపోతే నో అని అయితే పెట్టండి. అందరికీ అన్నీ అయితే అవైలబిలిటీగా ఉండవు కదా. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, ప్లేస్ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే ఉన్నాయి. ఎవరైతే ఫీ పే చేయాలో ఇక్కడ ఆన్లైన్ SBI కలెక్ట్ అని గూగుల్లో టైప్ చేస్తే ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఏం చేయాలంటే PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని టైప్ చేసి ఇక్కడ మీరు దేనికి కడుతున్నారు, దేన్ని కట్టాలనుకుంటున్నారంటే ఆర్మౌడ్, అంటే ఇది ఆర్మౌడ్ ఇన్స్టిట్యూట్ కింద ఫ్రెండ్స్, అందుకోసమే ఆర్మౌడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ తెలంగాణ అయితే ఉంది. సో ఈ తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణని సెలెక్ట్ చేయడం తోటి ఇలా అయితే వస్తుంది. ఎంటర్ ఫీ పేమెంట్ డీటెయిల్స్, వెరిఫై డీటెయిల్స్, కంప్లీట్ పేమెంట్, ప్రింట్ రిసిప్ట్, ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పేమెంట్ కేటగిరీలో చూడండి, ఇక్కడ అన్ని OFMKకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అయితే అన్నీ ఉంటాయి. సో మీరేం చేయాలంటే మిస్సెల్లేనియస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని అయితే తీసుకోమని అయితే చెప్పారు. నోటిఫికేషన్లో క్లియర్గా ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలని అయితే చెప్పారు. ఆ నోటిఫికేషన్ ప్రకారమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ OMFK మిస్సెల్లేనియస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి
ఫ్రెండ్స్ చూడండి, నేను ఓఎంఎఫ్కే మిస్సెల్లేనియస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నేము, పర్సనల్ నెంబర్, డిజిగ్నేషన్ అయితే ఇవ్వండి. సో మీరు మీ నేమ్ రాసేసి డిజిగ్నేషన్ సెక్షన్ అయితే వచ్చేసి మొబైల్ నెంబర్, అమౌంట్ ఇచ్చేసి రిమార్క్స్ అయితే రాసేయండి. ఇక్కడ మీరు ఇండివిజువల్ ఎలా పే చేస్తున్నారో నేము, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే సో వెరిఫై పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. తర్వాత కంప్లీట్ పేమెంట్కి వెళ్ళండి. తర్వాత ప్రింట్ రిసెప్ట్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ ప్రింట్ రిసెప్ట్ మాత్రం సో మీరు ఎవరైతే ఆఫ్లైన్లో అప్లై చేయాలి కదా, సో అప్లై చేసేటప్పుడు ఈ ప్రింట్ రిసెప్ట్ని కూడా పంపెట్టండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక జిరాక్స్ కాపీ పెట్టుకుని ఒరిజినల్ అయితే పెట్టండి. మీకు మెయిల్ ఐడి కూడా వస్తుంది పీడిఎఫ్ అనేది. ఆ పీడిఎఫ్ని ప్రింట్ జిరాక్స్ తీసి వాళ్ళకి పెట్టండి. సో ఇలా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అయితే అప్లై చేయండి. మీకు పోస్టింగ్ అయితే వచ్చేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లోనే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.